పులివర్తి నాని ఇష్యూలో తెలుగుదేశం పార్టీ వైసీపీ మీద ఆరోపిస్తుంటే వైసీపీ తెలుగుదేశం మీద ఆరోపిస్తుంది. దీని గురించి సాక్షిలో వచ్చిన ఒక ఆర్టికల్ చదువుతున్నా. చంద్రగిరి నియోజకవర్గంలో తెలుగుదేశం మూకల ఆగడాలు రౌడీజానికి అంతే లేకుండా పోయింది. పోలింగ్ ముగిసిన తర్వాత సోమవారం నాడు రాత్రి 9:45 నుంచి మంగళవారం తెల్లవారుజాము వరకు వీరి పైశాచిక విధ్వంస కాండ కొనసాగింది. చంద్రగిరి మండలం రామిరెడ్డిపల్లికి చెందినటువంటి వైసీపీ నాయకుడు సర్పంచి కోటాల చంద్రశేఖర్ రెడ్డి ఇంటి మీద టీడీపీ అభ్యర్థి పులివర్తి నాని కుమారుడు వినీల్ ఆధ్వర్యంలో పచ్చ మంద దాడి చేసింది. సర్పంచ్ ఇంటికి నిప్పు పెట్టింది. విలువైన వస్తువులు, నగదు, బంగారం, ల్యాప్టాప్ వంటి వస్తువుల్ని లూటీ చేసింది. పంచాయతీలో అధిక శాతం ప్రజలు వైసీపీకి అండగా ఓటింగ్లో పాల్గొన్నారనే అక్కసుతోనే పచ్చమంద ఈ దాడికి పాల్పడినట్టు బాధితుడు ఆరోపించారు. దాడికి గురైనటువంటి సర్పంచ్ చంద్రశేఖర్ రెడ్డిని పరామర్శించేందుకు రామిరెడ్డిపల్లికి వస్తున్నటువంటి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని టీడీపీ శ్రేణులు చిత్తూరు నుంచి దిగుమతి చేసుకున్న రౌడీలతో ఉన్న వినీల్ అడ్డుకున్నారు. మోహిత్ రెడ్డి మీద దాడికి ప్రయత్నించారు. ఆయన కారుని పెట్రోల్ పోసి దగ్ధం చేశారు. మరో కారుని రాడ్లు, కర్రలు, బండరాళ్లతో ధ్వంసం చేశారు. కారు డ్రైవర్ మాజీ సైనికుడిని కట్టేసి కొట్టారు. ఈ దాడిలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని ప్రత్యక్షంగా పాల్గొన్నారు. నానియే మోహిత్ రెడ్డి అనుసరణలు కొట్టారు. బాధితులు చంద్రగిరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తిరుపతిలో మంగళవారం పచ్చరౌడి మూకలు రెచ్చిపోయి మధ్యాహ్నం నుంచి సాయంత్రం 6 గంటల వరకు తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీలో ఉన్న చంద్రగిరి నియోజకవర్గం స్ట్రాంగ్ రూమ్ వద్ద టీడీపీ అల్లరి మూకలు బీభత్సం సృష్టించాయి. టీడీపీ అభ్యర్థి పులివర్తి నాని, వైసీపీ నేతల మీద దాడులకు పచ్చమూకలు రెచ్చగొట్టారు. దీంతో వర్సిటీ నుంచి రోడ్డు మీదకు బైఠాయించి మూకలు ఆందోళన చేశాయి. రోడ్డు మీద వెళ్తున్న అమాయకులను సైతం పట్టుకుని మీరు వైసీపీ వాళ్లే కదా అంటూ విచక్షణ రహితంగా కొట్టారు. వర్సిటీ రోడ్డు మీద తుమ్మలకుంట వెళ్తున్న తిరుపతి రూరల్ మండలం తిరుమల నగర పంచాయతీ వైసీపీ అధ్యక్షుడు మొదియల్ల రమేష్ అతని అనుచరుల కారుని అడ్డగించారు. రమేష్తో పాటు కారులో ఉన్న అనుచరులు రోడ్డు మీదకి లాగి 10 మంది కలిసి రాడ్లు, కర్రలతో దాడి చేశారు. కాళ్లతో తనుతూ స్పృహ తప్పిపోయేంతగా కొట్టారు. అంతటితో ఆగకుండా విధులు ముగించుకుని ఇంటికి వెళ్తున్న ఎస్వీయు మహిళా వర్సిటీ పద్మావతి కళాశాల ఉద్యోగుల మీద సైతం దాడులు చేశారు. పోలీసు వాహనాలు ధ్వంసం చేశారు. చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ సోదరుడు రఘురాంధ్రెడ్డికి చెందినటువంటి బుల్లెట్, మరో 10 వాహనాల మీద వైసీపీ గుర్తులు ఉన్నాయని కాల్చేశారు. వీడియోలు తీస్తున్న మీడియా మీద సైతం దాడికి పాల్పడ్డారు. పులివర్తి నాని అన్న చెప్పాడు, వైసీపీ నాయకుల్ని, కార్యకర్తల్ని తరిమి కొట్టండి అంటూ గంజాయి మత్తులో ఉన్న పచ్చమూక రెచ్చిపోయింది. ఈ గుండాల విధ్వంసంతో వర్సిటీ పరిసరాల్లో హాహాకారాలు, రక్తపు గాయాలు, ఎగసిపడే మంటలతో యుద్ధ వాతావరణం తలపించాయి. చివరికి పోలీసు బలగాలు భారీగా తరలివచ్చి లాఠీచార్జ్ చేయడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది.